జగన్మోహన్ రెడ్డికి ఎన్నికలకు ముందు అతిపెద్ద షాక్ అని చెప్పుకోవచ్చు. ఒక రకంగా జగన్మోహన్ రెడ్డికి ఆయుపట్టు కోల్పోయిన పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి సాధారణంగా ఎన్నికలను ఇటు డీజీపీ ఇటు సిఎస్ వీరిద్దరిని చేతిలో పెట్టుకుని ఎన్నికలకు వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాడు. అయితే అప్పుడు డీజీపీ మీద జగన్మోహన్ రెడ్డికి లెఫ్ట్ హ్యాండ్గా వ్యవహరించే డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి మీద అయితే కొద్దిసేపటి క్రితమే ఎన్నికల సంఘం వేటు వేయటం జరిగింది. అతనిని అంటే రాజేంద్రనాథ్ రెడ్డిని ఎటువంటి ఎన్నికల విధులతో సంబంధం ఉన్నటువంటి పోస్టింగులో కూడా వేయవద్దని చెప్పి ఇది ఇమీడియట్ ఎఫెక్ట్ అంటే ఈ లెటర్ ఏదైతే ఆదేశాలు వచ్చినాయో ఆ మరుక్షణం నుంచి ఆ డీజీపీని వెంటనే తప్పించాలి అని చెప్పి ఒక స్పష్టమైన ఆదేశాన్ని రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఇవ్వటం. దీంతో రాష్ట్ర ఎన్నికల సంఘం ఆ సిఎస్కి కూడా ఎవరైతే జవహర్ రెడ్డి ఉన్నారో జవహర్ రెడ్డి కూడా ఆ డైరెక్షన్స్ అయితే పాస్ చేసి ఇమీడియట్గా రాజేంద్రనాథ్ రెడ్డిని ఎటువంటి నిర్ణయాలు తీసుకోకముందే వెంటనే తప్పించాలని చెప్పి ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. ఇది వైసీపీకి అతిపెద్ద షాకు. అయితే అంతకు మించిన దెబ్బ ఇంకో దెబ్బ తగలబోతుంది. మరి నూతన డీజీపీ ఎవరు? ఇప్పుడు చర్చ అంతా కూడా తొలగించిన డీజీపీ కంటే కూడా రాబోయే డీజీపీ ఎవరనే దాని మీద ప్రధాన చర్చ నడుస్తుంది. అయితే సీనియారిటీకే ప్రథమంగా పట్టం కడతారు అనే అంశాన్ని పరిగణలోకి తీసుకుంటే ఖచ్చితంగా ఏబి వెంకటేశ్వరరావు కాబోయే డీజీపీ. అయితే ఈయనకి సర్వీసు కేవలం మే నెల చివరి వరకు మాత్రమే ఉన్నప్పటికీ కూడా సీనియారిటీ ప్రకారం ఎవరైతే ఉంటారో వారినే తీసుకుంటారు. రెండోది, ఎన్నికలు కూడా మే 31 నాటికి పూర్తిగా అయిపోతాయి కాబట్టి మే 13కే ఎన్నికలు అయిపోతాయి కాబట్టి ఫలితాలు మాత్రమే మిగిలి ఉంటాయి. కాబట్టి అలాంటి సమయంలో వేరొక వ్యక్తిని తీసుకున్నప్పటికీ కూడా వాళ్ళకి ఏమి ఇబ్బంది ఉండదు. సో ఒక సీనియారిటీని కన్నా మొట్టమొదట ప్రాధాన్యత ఇస్తే ఖచ్చితంగా ఏబి వెంకటేశ్వరరావు డీజీపీ కాబోతున్నారు. ఎందుకంటే ఇప్పటికే తన మీద ఉన్నటువంటి సస్పెన్షన్లు ఎత్తివేయాలని చెప్పి ఆయన ట్రిబ్యునల్ని ఆశ్రయించడం జరిగింది. ట్రిబ్యునల్ కూడా కొంత ఏబి వెంకటేశ్వరరావుకి అనుకూలంగానే మాట్లాడిన పరిస్థితి. ఆయన మీద కక్షపూరితంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించినట్టుగా కనపడుతుంది. ఎటువంటి ఆధారాలు కూడా మా దగ్గర పెట్టలేదు, కానీ 5 ఏళ్లుగా ఏబి వెంకటేశ్వరరావు సస్పెన్షన్లోనే ఉన్నారు. ఇదేదో రాజకీయ కక్షతో చేసిన సస్పెన్షన్ లాగా ఉందని చెప్పి ట్రిబ్యునల్ ఆదేశించడం, అలాగే రెండవసారి ఎందుకు సస్పెన్షన్ విధించారో మాకు సమాధానం చెప్పాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించడం. ఎందుకంటే ఏబి వెంకటేశ్వరరావు ఒకసారి సస్పెన్షన్ గురైతే ఆయన కోర్టుకు వెళ్ళి ట్రిబ్యునల్కి వెళ్ళి మళ్ళీ పోస్టింగ్ తెచ్చుకున్నారు. ఎందుకంటే అవేవి కూడా నిరూపించలేదు. వాళ్ళు తెచ్చుకుంటే మళ్ళీ అదే కారణాలతో రెండవసారి కూడా సస్పెండ్ చేశారు. ఒకసారి కోర్టు కొట్టేసిన కారణాలతో రెండవసారి మీరు ఎలా సస్పెండ్ చేస్తారు అంటూ ట్రిబ్యునల్ అయితే గట్టిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీసింది. దీంతో ఎవరైతే ప్రభుత్వం తరపున వాదనలు వినిపిస్తున్నారో వారి దగ్గర సమాధానం లేని పరిస్థితి. ఇంతకాలం అదే కారణంతో సస్పెండ్ చేయడం అనేది రాజ్యాంగ విరుద్ధం, చట్టాలకు అతీతంగా మీరు ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్టుగా తెలుస్తుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు రెండవసారి సస్పెన్షన్కి కారణం ఏంటో చెప్పాలని చెప్పి ట్రిబ్యునల్ చెప్పడం. ఇదే సమయంలో ఏదైతే ఆయన ట్రిబ్యునల్లో తన కేసును ఎత్తివేయాలని చెప్పారో దాని మీద పూర్తి స్థాయి విచారణ చేసి దాన్ని అయితే ప్రస్తుతానికి రిజల్ట్ అయితే హోల్డ్ చేయడం జరిగింది. అది ఇవాళ రేపట్లో దాని ఫలితం కూడా ప్రకటించవచ్చు ట్రిబ్యునల్. అయితే ఖచ్చితంగా ఏబి వెంకటేశ్వరరావు గన ట్రిబ్యునల్లో ఊరట లభించి రెండవసారి ఆయన మీద పెట్టినటువంటి సస్పెన్షన్ చెల్లదు అని ఎత్తివేస్తే మరుక్షణమే ఆయన డీజీపీగా అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఇంతకాలం ఇల్లీగల్గా ఎటువంటి ఆధారాలు లేకుండా నిబంధనలకు విరుద్ధంగా ఏబి వెంకటేశ్వరరావుని హోల్డ్ చేసినట్టు అవుతుంది. వాస్తవానికి ఏ ఆధారాలు కూడా ఇప్పటివరకు నిరూపించాల. ఆల్రెడీ ట్రిబ్యునల్ కానివ్వండి, కోర్టులు కానివ్వండి గతంలో అడిగింది అదే, మీరు చేసిన ఆరోపణలకు సంబంధిత ఆధారాలు ఎక్కడున్నాయని అడిగితే ఇదిగో అని అదిగో అని కాలక్షేపం చేయడమే తప్ప పూర్తి ఆధారాలను ట్రిబ్యునల్ ముందు ఉంచలేదు. దీంతో ట్రిబ్యునల్ ఒక రకంగా ఆగ్రహం కూడా వ్యక్తం చేసింది. నిబంధనల ప్రకారం వ్యవహరించాల్సిన మీరే ఈ విధంగా ఒక ఐపీఎస్ మీద కక్షగట్టి వేధించడం సరైన పద్ధతి కాదన్నట్టుగానే ట్రిబ్యునల్ అయితే అభిప్రాయపడింది. దీంతో ఒక్కసారిగా వైసీపీలో ఉలిక్కిపాటు. నిజంగానే ఏబి వెంకటేశ్వరరావు గన ఏపీ డీజీపీగా మారితే జగన్మోహన్ రెడ్డికి 2 పెడరెక్కలు విరిచి కట్టినట్టే. ఎందుకనంటే ఇప్పటి వరకు పోలీసు వ్యవస్థను అడ్డం పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి ఎన్నికల నిర్వహణకు వెళ్ళాలని ప్రయత్నం చేశారు. దాదాపుగా సగం ఒక పెడరెక్క ఆల్రెడీ విరిచేసినట్టే. ఎందుకంటే ఇప్పుడున్న డీజీపీని తీసేయటం ఒక పెడరెక్క విరిచినట్టే. రెండవది, రాబోయే డీజీపీగాన నిబంధనలకు అనుగుణంగా వ్యవహరిస్తే జగన్మోహన్ రెడ్డి చెప్పు చేతుల్లో గన పని చేయకుండా రూల్స్ ప్రకారం గన పని చేస్తే జగన్మోహన్ రెడ్డి రెండవ పెడరెక్క కూడా విరిచేసినట్టే. ఒకవేళ అదే
ఏబి వెంకటేశ్వరరావు వస్తే ఏబి వెంకటేశ్వరరావుని జగన్మోహన్ రెడ్డి ఎంతగా వేధించాడో మనందరికీ తెలుసు. ఎటువంటి ఆధారాలు లేకపోయినా ఏదో కొనుగోలులో ఆయన ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్న సమయంలో ఏదో పరికరాలు కొన్నారని అవకతవకలు జరిగాయని పలు ఆరోపణలు చేశారు. అసలు మొదట్లో అయితే ఫోన్ ట్యాపింగ్ పరికరాలు అన్నారు, తర్వాత నిరూపించాల్సి వస్తుందని ఫోన్ ట్యాపింగ్ పరికరాలు కాదు రక్షణ శాఖకు చెందిన పరికరాలు కొన్నారు, దాంట్లో అవినీతి జరిగిందని ఇలా ఒకటి కాదు రెండు కాదు అనేక కథలు అయితే చెప్పడం జరిగింది. మొత్తంగా ఏబి వెంకటేశ్వరరావు టర్మ్ అయితే వచ్చింది. ఎప్పుడైతే డీజీపీగా ఉన్నటువంటి రాజేంద్రనాథ్ రెడ్డి మీద వేటు వేసే అవకాశం ఉందని వార్త వచ్చిందో, ఎప్పుడైతే ప్రతిపక్షాలన్నీ కూడా కేంద్ర ఎన్నికల సంఘానికి రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఎవరైతే డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి మీద ఫిర్యాదు చేయడం మొదలుపెట్టారో అప్పుడు ఏబి వెంకటేశ్వరరావు తన సస్పెన్షన్ ఎత్తివేయాలని కోర్టుకు వెళ్ళడం జరిగింది. వాస్తవానికి రెండవసారి సస్పెన్షన్ విధించినప్పుడు ఈయన కోర్టుకు వెళ్ళొచ్చు, కానీ ఈ ప్రభుత్వంతో నాకెందుకులే తలనొప్పి, వీళ్ళకు నేను ఉండటం ఇష్టం లేదు కాబట్టి ఏదో వంక మీద నా మీద సస్పెన్షన్ వేస్తూనే ఉంటారని చెప్పి ఆయన రెండవసారి ఛాలెంజ్ చేయకుండా వదిలేశారు. కానీ ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి టర్మ్ అయిపోయిందో, ఎప్పుడైతే ఎన్నికలు కూడా అమల్లోకి వచ్చి మొత్తం వ్యవహారం అంతా ఎలక్షన్ కమిషన్ చేతిలోకి వచ్చిందో అప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏమీ చేయలేడు కాబట్టి ఆయన ట్రిబ్యునల్ అయితే ఆశ్రయించడం జరిగింది. ట్రిబ్యునల్ కూడా ఏబి వెంకటేశ్వరరావు ఆ వాదనతో ఏకీభవించింది. ఒకే కారణంతో 2 సార్లు సస్పెన్షన్ అనేది ఖచ్చితంగా చట్టవిరుద్ధం. మొదట అసలు ఏమీ లేదని కొట్టేసిన కారణాలను రెండవసారి ఎట్టి పరిస్థితుల్లో పరిగణలో తీసుకోకూడదు. రెండవది ఆయన ఆ న్యాయస్థానం ముందు వివరణ ఇచ్చి బయటకు వచ్చే సమయంలో మీడియాతో మాట్లాడారు. సో మీడియాతో మాట్లాడిన దాని మీద కూడా ఆ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆంక్షలు పెట్టడం జరిగింది. అప్పుడు దాన్ని కూడా సస్పెన్షన్ వేటులో ఒక భాగంగా చెప్పింది. బట్ ఆయన వివరణ ఇచ్చారు, మీడియాతో ఏం మాట్లాడాడు అనే దాని మీద పూర్తి స్థాయి వివరణ ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. దాన్ని ఏది కూడా పరిగణలో తీసుకోలేదు. ఆ విషయాన్ని కూడా ఏబి వెంకటేశ్వరరావు మొన్న ట్రిబ్యునల్లో చెప్పడం జరిగింది. దీని మీద కూడా ట్రిబ్యునల్ అసహనం వ్యక్తం చేసింది. ఏబి వెంకటేశ్వరరావు ఇచ్చినటువంటి లిఖితపూర్వక ఏదైతే సమాధానం ఉందో దాన్ని ఎందుకు పరిగణలోకి తీసుకోలేదు రాష్ట్ర ప్రభుత్వం. ఒక వ్యక్తి తాను ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందనే విషయాన్ని ఆ వివరణ ఇచ్చినప్పుడు దాన్ని పరిగణించాలి కదా, ఎందుకు దాన్ని ఇక్కడ మెన్షన్ చేయలేదు? ఇలాంటి పలు రకాల ప్రశ్నలు అయితే సంధించడం జరిగింది. సో కాబట్టి ట్రిబ్యునల్ గన గ్రీన్ చిట్ ఇస్తే గన ఏదైతే ఆ ఏబి వెంకటేశ్వరరావు ఉన్నాడో ఆయన మీద సస్పెన్షన్ ఎట్టి పరిస్థితుల్లో కుదరదు, దాన్ని ఎత్తివేస్తున్నామని ఒక తీర్పు ఇచ్చిన మరుక్షణమే ఆ ఏబి వెంకటేశ్వరరావు డీజీపీ అయ్యే అవకాశం ఉంటుంది. ఆల్రెడీ ఇప్పటికే ఏబి వెంకటేశ్వరరావుని ఆ డీజీపీగా చూడాలని చెప్పి చాలామంది కోరుకుంటున్న పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి అసలు ఏబి వెంకటేశ్వరరావు డీజీపీ అయితే జగన్మోహన్ రెడ్డి ఆ ముఖంలో ఏ విధంగా ఉంటుంది, జగన్మోహన్ రెడ్డి ఏబి వెంకటేశ్వరరావుని ఏ విధంగా ఫేస్ చేస్తాడు? ఏ చేత్తో అయితే తనను సస్పెన్షన్ చేశాడో, ఏ ప్రభుత్వంలో అయితే సస్పెన్షన్కి గురయ్యాడో అదే ప్రభుత్వంలో తిరిగి డీజీపీగా వస్తే, మన ఇంటెలిజెన్స్ చీఫ్ విషయంలోనే అలా జరిగింది. ఏసీబీ డైరెక్టర్గా ఉన్నప్పుడు ఇప్పుడు తాజా ఇంటెలిజెన్స్ చీఫ్ని జగన్మోహన్ రెడ్డి వద్దని పక్కన పెట్టాడు. జగన్మోహన్ రెడ్డి దరిద్రం ఏంటంటే అదే ఇంటెలిజెన్స్ చీఫ్ నాడు ఏసీబీ చీఫ్గా వద్దంటే ఇప్పుడు వచ్చి ఇంటెలిజెన్స్ చీఫ్గా కూర్చున్నాడు. సో అలాగే డీజీపీగా ఇప్పుడు ఉన్నటువంటి ఎవరైతే ఏబి వెంకటేశ్వరరావుని గతంలో జగన్మోహన్ రెడ్డి కావాలని సస్పెండ్ చేసి వేధించాడో ఇప్పుడు ఆయనే డీజీపీగా మారితే ఇక జగన్మోహన్ రెడ్డికి ఈ వారం రోజులు కూడా నిద్రలేని రాత్రులే. ఎందుకంటే నిక్కచ్చిగా నిజాయితీగా వ్యవహరిస్తాడనే పేరు ఏబి వెంకటేశ్వరరావుకు ఉంది. వాస్తవానికి ఆయన ఎవరికి కూడా తలొగ్గడు. కాకపోతే వ్యక్తిగతంగా ఏబి వెంకటేశ్వరరావుకి మరి ఎందుకనో జగన్మోహన్ రెడ్డికి ఏబి వెంకటేశ్వరరావు అంటే నచ్చని పరిస్థితి. పోనీ ఏదైనా అవినీతి ఆరోపణలు చేసి ఉంటే వాటిని నిరూపించుంటే బాగుండేది. ఆయన నీతిగా నిజాయితీగా పనిచేసే వ్యక్తి, గతంలో తాను ఏ శాఖలో పనిచేసినా ఆ శాఖకు మంచి పేరు తీసుకొచ్చిన అనుభవం ఉంది. ఎటువంటి వివాదాల జోలికి వెళ్ళే వ్యక్తి కాదు, పెద్దగా స్పందించే వ్యక్తి కాదు. ఒక రకంగా చెప్పాలంటే రెండవసారి రాష్ట్ర ప్రభుత్వం సస్పెన్షన్ వేసిన తర్వాత నాకెందుకులే ఈ ప్రభుత్వంతో తలనొప్పని, నేను వ్యవసాయం చేసుకుంటాను మా సొంత ఊరికి వెళ్ళిపోయని చెప్పి ఆయన వదిలేసిన పరిస్థితి. వేరొక వ్యక్తి అయితే గట్టిగా నిలబడి పోరాడేవాడు, కానీ ఆయన నాకెందుకులే ఈ ప్రభుత్వంతో అని ఆయన వదిలేసిన పరిస్థితి. అలాంటి ఒక వ్యక్తిని జగన్మోహన్ రెడ్డి కావాలని 5 ఏళ్ల పాటు వేధించడం, కేంద్ర ఎన్నికల సంఘానికి పలుమార్లు ఆయన్ని సర్వీస్ నుంచి రిమూవ్ చేయాలని ఫిర్యాదు చేసిన ఆధారాలు లేకుండా రిమూవ్ చేయడం కుదరదని కేంద్రం కూడా పలుమార్లు తేల్చి చెప్పడం, ఇవన్నీ కూడా పరిగణలో తీసుకుంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి పెద్ద ఎదురు దెబ్బే. ఖచ్చితంగా డీజీపీగా ఏబి వెంకటేశ్వరరావు రాబోతున్నారు అని ఇప్పుడు సోషల్ మీడియాలో ఎప్పుడైతే రాజేంద్రనాథ్ రెడ్డి మీద వేటు పడింది అనే ఒక వార్త వచ్చిందో
ఆ వార్త వచ్చిన మరుక్షణం నుంచి కూడా ఏబి వెంకటేశ్వరరావునే రాష్ట్రానికి కాబోయే కొత్త డీజీపీ, ఆయన మీద సస్పెన్షన్ వేస్ట్ కూడా ఎత్తివేస్తారు, ఆయనే జగన్మోహన్ రెడ్డికి మొగుడై కూర్చుంటాడని చెప్పి సోషల్ మీడియాలో అయితే కథనాలు నడుస్తున్నాయి. మరి చూద్దాం, జగన్మోహన్ రెడ్డి పాలనలోనే డీజీపీగా ఏబి వెంకటేశ్వరరావు వస్తాడా, లేదా ఆయన మీదగానే ప్రస్తుతానికి ఉన్నటువంటి ఏదైతే ఈ సస్పెన్షన్ ఉందో అది ఎత్తివేయకపోతే కొత్త వ్యక్తిని డీజీపీగా నియమిస్తారా అనేది వేచి చూద్దాం.